నమస్కారం. అక్షర్ లిప్కి స్వాగతం. ఈరోజు మనం థియోడర్ రూజ్వెల్ట్ జూనియర్ అనే వ్యక్తి గురించి తెలుసుకుందాం. ఇతని జననం అక్టోబర్ 27, 1858. ఇతని మరణం జనవరి 6, 1919. అమెరికా రాజకీయ నాయకుడు, రచయిత, చరిత్రకారుడు, సైనికుడు, అన్వేషకుడు, వక్త. ఈయన్నే టెడ్డీ రూజ్వెల్ట్ లేదా టీఆర్ అని కూడా పిలుస్తారు. 1901 నుంచి 1909 వరకు అమెరికా 26వ అధ్యక్షుడిగా పనిచేశారు. అధ్యక్షుడు కాకమునుపు 1899 నుంచి 1900 దాకా 33వ న్యూయార్క్ గవర్నర్ గాను, 1901 మార్చి నుంచి సెప్టెంబర్ దాకా అమెరికా ఉపాధ్యక్షుడిగా పనిచేశాడు. 20వ శతాబ్దం మొదట్లో రిపబ్లికన్ పార్టీలో ప్రధానమైన నాయకుడిగా ఎదిగి యాంటీ ట్రస్ట్ పాలసీలను ముందుకు తీసుకువెళ్లడంలో, ప్రోగ్రెసివ్ ఏరా పాలసీలను సమర్థించడంలో ముఖ్య భూమిక వహించారు. మౌంట్ రష్మోర్ ప్రాంతంలో జార్జ్ వాషింగ్టన్, థామస్ జెఫర్సన్, అబ్రహం లింకన్లతో పాటు ఈయన చాలా ముఖ్యుడు. రూజ్వెల్ట్ చిన్నతనంలో ఉబ్బసం వ్యాధితో బాధపడ్డాడు. కానీ తన జీవనశైలిలో కఠినమైన మార్పులు చేసుకోవడం ద్వారా తన ఆరోగ్య సమస్యలను అధిగమించాడు. అలాగే తన యవ్వనంలో సహజ పద్ధతుల్లో ఉబ్బసం నుండి బయటపడ్డాడు. అతను తన ఉత్సాహభరితమైన వ్యక్తిత్వాన్ని, విస్తారమైన అభిరుచులను కలిగినవాడు. అతని ఇంటి దగ్గర ఉండి చదువుకున్నాడు. అతని పుస్తకం ది నావల్ వార్ ఆఫ్ 1812లో ప్రచురించారు. అలాగే దాని రెండో ప్రచురణ 1882లో జరిగింది. ఒక నిపుణుడైన చరిత్రకారుడిగా, మంచి రచయితగా అతనికి గుర్తింపు తెచ్చింది. రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత న్యూయార్క్ రాష్ట్ర శాసనసభలో రిపబ్లికన్ల సంస్కరణ వర్గానికి నాయకుడు అయ్యాడు. అతని భార్య, అతని తల్లి ఇద్దరూ వెంటనే మరణించారు. డకాటాస్లో పశువుల గడ్డి బీడును తరచుగా చూసి వస్తూ ఉండేవాడు. అధ్యక్షుడు విలియం మెక్లినీ ఆధ్వర్యంలో నేవీ అసిస్టెంట్ సెక్రటరీగా కూడా పనిచేశారు. కానీ స్పానిష్ అమెరికన్ యుద్ధంలో రఫ్ రైడర్కు నాయకత్వం వహించడానికి అతను ఆ పదవికి రాజీనామా చేసి ఒక యుద్ధ వీరుడిగా మారాడు. 1898లో న్యూయార్క్ గవర్నర్గా ఎన్నికయ్యాడు. వైస్ ప్రెసిడెంట్ గారెట్ హౌబర్ట్ 1899లో మరణించిన తర్వాత న్యూయార్క్ రాష్ట్ర పార్టీ నాయకత్వం 1900 ఎన్నికలలో రూజ్వెల్ట్ను తన సహచరుడిగా అంగీకరించమని మెక్లినీ ఒప్పించింది. రూజ్వెల్ట్ బాగా ప్రచారం చేసుకున్నారు. మెక్లినీ రూజ్వెల్ట్ జట్టు శాంతి, శ్రేయస్సు, పరిరక్షణ వేదిక ఆధారంగా ఘన విజయం సాధించారు. మార్చి 1901లో రూజ్వెల్ట్ వైస్ ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించాడు. సెప్టెంబర్లో మెక్లినీ హత్యకు గురైన తర్వాత 42 సంవత్సరాల వయసులో అధ్యక్ష పదవిని చేపట్టారు. అతను యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడైన అతి పిన్న వయస్కుడు. రూజ్వెల్ట్ ప్రగతిశీల ఉద్యమానికి నాయకుడు. అతను తన స్క్వేర్ డీల్ దేశీయ విధానాలకు నాయకత్వం వహించాడు. సగటు పౌరులకు నిష్పక్షపాతంతో కూడిన పాలన, ట్రస్టులను విచ్ఛిన్నం చేయడం, రైల్ రోడ్ల నియంత్రణ, స్వచ్ఛమైన ఆహారం, ఔషధాలను వాగ్దానం చేశాడు. అతను పరిరక్షణకు అధిక ప్రాధాన్యత ఇచ్చాడు. దేశం యొక్క సహజ వనరులను పరిరక్షించడానికి ఉద్దేశించిన అనేక కొత్త జాతీయ ఉద్యానవనాలు, అడవులు, స్మారక చిహ్నాలను స్థాపించారు. అలాగే విదేశాంగ విధానంలో భాగంగా మధ్య అమెరికాపై దృష్టి పెట్టి పనామా కాలువ నిర్మాణాన్ని ప్రారంభించాడు. నావికా దళాన్ని విస్తరించాడు. ప్రపంచవ్యాప్తంగా యునైటెడ్ స్టేట్స్ నావికా శక్తిని ప్రదర్శించడానికి గ్రేట్ వైట్ ఫ్లీట్ను ప్రపంచ పర్యటనకు పంపాడు. రస్సో జపనీస్ యుద్ధం ముగియడం కోసం అతను చేసిన విజయవంతమైన ప్రయత్నాలు 1906 నోబెల్ శాంతి బహుమతిని తెచ్చిపెట్టింది. అతను వివాదాస్పద సుంకం, డబ్బు సమస్యలను నివారించారు. రూజ్వెల్ట్ 1904లో పూర్తి కాలానికి ఎన్నికయ్యాడు. ప్రగతిశీల విధానాలను ప్రోత్సహించడం కొనసాగించాడు. వీటిలో చాలా వరకు కాంగ్రెస్లో ఆమోదించబడ్డాయి. 1908 అధ్యక్ష పదవిలో అతని తర్వాత అతని సన్నిహితుడు విలియం హూవర్ట్ టామ్ట్ విజయవంతంగా వచ్చాడు. రూజ్వెల్ట్ టాప్ట్ సాంప్రదాయవాదంతో విసుగు చెంది 1912 రిపబ్లికన్ అధ్యక్షుడి నామినేషన్ గెలుచుకోవడానికి ఆలస్యంగా ప్రయత్నించాడు. కానీ అందులో విఫలమై బయటకు వెళ్ళిపోయి బుల్ మూస్ అనే పార్టీని స్థాపించారు. ఇది విస్తృత ప్రగతిశీల సంస్కరణలకు పిలుపునిచ్చింది. 1912 ఎన్నికల్లో పోటీ పడ్డాడు. కానీ ఓట్ల చీలిక వల్ల డెమోక్రాటిక్ నామినీ వుడ్రో విల్సన్ ఎన్నికలలో విజయం సాధించడానికి దోహదం చేసింది. ఓటమి తర్వాత రూజ్వెల్ట్ అమెజాన్ బేసిక్కు 2 సంవత్సరాల యాత్రకు నాయకత్వం వహించాడు. అక్కడ అతను ఉష్ణమండల వ్యాధితో దాదాపు మరణించినంత పనైంది. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో విల్సన్ దేశాన్ని జర్మనీతో యుద్ధానికి దూరంగా ఉంచాడని విమర్శించాడు. స్వచ్ఛంద సేవకులను ఫ్రాన్స్కు నడిపించాలన్న తన ప్రతిపాదన తిరస్కరించబడింది. అతను 1920లో మళ్లీ అధ్యక్ష పదవికి పోటీ చేయాలని భావించాడు. కానీ అతని ఆరోగ్యం బాగా క్షీణించడంతో
1919లో మరణించారు. చరిత్రకారులు, రాజకీయవేత్తలు ఆయనను 5 ఉత్తమ అధ్యక్షుల్లో ఒకరిగా భావిస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ గంటని యాక్టివేట్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. ధన్యవాదాలు.